వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందున్న మీడియా మిత్రులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అందరికీ శుభోదయం అండి. నా పేరు ప్రణయనాథ. ఈ చిత్రానికి హీరో మరియు నిర్మాతని. ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్లా మొదలైన మా సినిమా అది అనుకోని విధంగా పెద్ద సినిమాగా రూపాంతరం చెంది మా సినిమాకి ప్రారంభ దశ నుండి శ్రావ్య ఫిల్మ్స్ పెద్దలు మాకు ఆది నుండి అంత్యం వరకు అన్ని విధాలుగా సహకరించి ఈరోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా సహకరించి ఇంత దూరం తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు మాకు ఒక ఆనందకరమైన రోజు. సినిమా ప్రపంచం గురించి ఏమాత్రం మాకు అవగాహన లేకుండా వచ్చి ఈ సినిమా పూర్తయ్యేంత వరకు ఎంతో అవగాహన పెంచుకొని ఎన్నో పాఠాలు నేర్చుకొని ఈరోజు మా సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఏదో తెలిసిన వరకు చేశాము, చాలా గొప్పగా చేసామని కూడా చెప్పలేము. మేము ఎలా చేసామనేది రేపు మీ ద్వారా ప్రేక్షకులు రిజల్ట్ అనేది ఇస్తారు. సో కొత్తగా వచ్చిన మాకు మీ అందరి సహకారం కావాలి, మీ అందరి సహకారం అందిస్తారని బహుశా 2024 సంవత్సరంలో మొదటి ట్రైన్ తెలీదు నాకు. సో ఒక మంచి చిత్రంగా మీ ముందుకు రాబోతున్నాము. ఇక్కడికి విచ్చేసిన మీడియా పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే సభను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, శ్రావ్య ఫిలిమ్స్ అధినేత సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి నా నమస్కారములు. అలాగే మా సినిమా నిర్మాత అండ్ నా కో ఆర్టిస్ట్ మా ప్రణయనాథ గారికి నా నమస్కారములు. అలాగే మా డిఓపి సార్, డైరెక్టర్ సార్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, కృష్ణ సార్, ఎవ్రీబడి అందరికీ పేరు పేరు నా నమస్కారములు. సినిమా ఫస్ట్ అయితే అసలు చాలా ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేశాము. నిజంగా ఇంతవరకు ఈరోజు ఇక్కడ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్కి ఫస్ట్ మాదే చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అండి, కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఫిలిం. ప్రేక్షక దేవుళ్ళు మా సినిమాని ఆదరిస్తారని, మమ్మల్ని మరెన్నో సినిమాలు చేసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా కలమ్మ తల్లికి నా వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు, సభకి వచ్చినటువంటి అందరినీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ప్రణయనాథ గారు ఫస్ట్ ఒక సినిమా చేయటం కోసం నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి ఒక గొప్ప, నాకు ఎప్పుడు కూడా ఆయన దైవంతో సమానం. ఎందుకంటే నేను కూడా ఈ అవకాశాల కోసం తిరిగే టైంలో యాక్చువల్గా సార్ చెప్పినట్లు ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని వెళ్ళాము. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత సార్కి స్టోరీ చెప్పడం జరిగింది. సో బడ్జెట్ విషయంలో కూడా అంత బడ్జెట్ లేదని అనుకున్నారు సారు, కానీ అంచెలంచెలుగా దేవుడు ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అండ్ ప్రభాకర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా నా లైఫ్లో రుణపడే ఉంటా. ఇంకా నేను చేయబోయే వాటిల్లో ఏదైనా ఖచ్చితంగా అవకాశాలు ఉంటే మేమిద్దరం కలిసే చేస్తాం ఎప్పటికైనా కానీ. ఎందుకంటే ఆయన చాలా మాకు ఈ సినిమాకి ఎంతగానో బడ్జెట్ లేకపోయినా సరే ప్రతి విషయంలో సహనంగా ఉండి, మార్నింగ్ ఏం చేయాలంటే లేట్ అయినా సరే షూటింగ్లో ఏం కాదు బాబు, నిదానంగా వెళ్దాం, తొందర ఏం లేదు, అందరినీ మంచి మనసుతోటి దగ్గరికి తీసుకొని మనం చేస్తున్నామని చెప్పేసి ఒక ఆర్టిస్టులను కానీ హీరోయిన్ కానీ మా దగ్గర అటువంటి అందరికీ కూడా సార్ మంచి సపోర్టింగ్ ఇచ్చి ఆయన ఉన్న దాంట్లోనే అందరికీ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని చేయటం జరిగింది. పోతే రవీంద్రబాబు గారు సార్ మన మధ్యలో లేరు. సారు సునీల్ రెడ్డి సారు, మన డైరెక్టర్ సునీల్ రెడ్డి సార్ గారు, వాళ్ళిద్దరూ మాకేం తెలియదు సార్, మేము సినిమా చేయడానికి వచ్చాము హైదరాబాదు. సో సార్ వాళ్ళని సంప్రదించాము. సార్ వాళ్ళు మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సినిమా చేశామంటే ఒక రకంగా ఇది సార్ వాళ్ళ గొప్పతనమే. వాళ్ళు వెనకాలండి మమ్మల్ని అంతగా ముందుకి మాకు తెలియని అన్నీ చెప్పి ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి మాకు చాలా వరకు హెల్ప్ కావాలి. యాక్చువల్లీ నాకు తెలిసి అట్లాంటి మనుషులు కూడా ఇంకా ఉండరేమో, నాకైతే అట్లా అనిపించింది. అసలుకి మనల్ని తెలిసిన వాళ్ళే మనకి హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అట్లాంటిది మేము ఎవరో తెలియకుండా సునీల్ రెడ్డి సార్ గారు కానీ, మా రవీంద్రబాబు సార్ కానీ
మాకు చేసిన హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళకు కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాము. అండ్ డిఓపి కృష్ణ గారు, ఎడిటర్ గారు, అండ్ డిఓపి వెంకట్ సార్ గారు ఈ సినిమాకి ఎంతగానో కృషి చేశారు. మా సునీల్ రెడ్డి సార్ వాళ్ళు మా టీంను పంపించారు. కృష్ణ సారు అండ్ డిఓపి వెంకట్ సార్ గారు మాకంటే ఎక్కువ కష్టపడ్డారు. మాకు ప్రతి విషయంలో కూడా మాకు తెలియని కూడా, సార్ ఇదిగో ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా వెళ్ళాలి ముందుకి. నేను 6 గంటలు చెప్తే 5:45కే ఫోన్ చేసేవాడు కృష్ణ సారు. సార్ రెడీనా, బయలుదేరాలి, ఏంది లేటు, షూటింగ్ టైం అయింది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంత మాకు హెల్ప్ చేసి మాకంటే కూడా ఎక్కువగా చేశారు. సో చెయ్యబట్టే మేము ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ఈ సినిమాని ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ మధుబాల గారు అమ్మాయి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను ఇట్లా స్టోరీ ఫోన్లోనే, మేడం గారు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అంటే, పర్లేదు సార్ ఇబ్బంది ఏం లేదు, నేను చేద్దాం, బాగుంది, స్టోరీ బాగుంది కదా సార్ అని చెప్పేసి మాకు ఎంతగానో సహకరించి ఆ అమ్మాయి కూడా ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా అందరం కలిసి కష్టపడి చేశాము. ఫైనల్గా ఏదో సినిమా ఇదే చేశాము. మీరు కూడా చూశారు మేము ఏం చేశాము ఏందన్నది. మిగతాది ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తే గొప్ప విజయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఏదైనా అవకాశాలు ఉంటే ముందు చేస్తామని కూడా చెప్తున్నాము. అండ్ ఇంకొకటి, మా బాబురాజ్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సార్ వాళ్ళతో పాటే మా సునీల్ రెడ్డి సార్ కానీ, రవీంద్ర బాబు సార్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఆఫీసులోకి వచ్చి, ఏం కాదులే బాబు, ఇదిలే బాగానే చేస్తున్నారంట, ఎప్పటికప్పుడు అప్డేట్ నేను తెలుసుకుంటున్నాను, అక్కడ జరిగేవి మనకు తెలుస్తున్నాయి, సార్ వాళ్ళు చెప్పారు చాలా బాగా చేస్తున్నారంట, కష్టపడుతున్నారంట, అది అని చెప్పి మధ్యలో ఆఫీస్ కాడ కానీ ఇట్లా మాట్లాడటం మాకు కొంచెం వెనకాల బలం అనేది చెప్తా ఉంటారు సారు, సపోర్టింగ్. సో ఈ విధంగా చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ సునీల్ రెడ్డి సార్ గారు అండ్ మా ప్రణీనాథ గారు, మా ప్రొడ్యూసర్ సార్కు మాత్రం నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. మా కృష్ణ సార్ మాత్రం మాకు అన్ని విధాల, కృష్ణ సార్ అండ్ డిఓపి గారు సార్, మా దాంట్లో నా కృషి కంటూ కూడా వాళ్ళిద్దరూ ఎక్కువ చేశారు. థ్యాంక్ యూ కృష్ణ సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ సార్. వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పేశారు డైరెక్టర్ గారు ఏమేమి చెప్పాలో మొత్తం. బట్ నిజంగానే ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చేసి దాన్ని ఈరోజు ఒక సినిమా లాగా తీసుకొచ్చారంటే నిజంగా ప్రణయనాథకు ఉన్న గొప్పతనం అది. అలాగే ఈ సినిమాకి వెనకుండి మేము అంటే సునీల్ కుమార్ రెడ్డి సార్ యాక్చువల్గా దీనికి మొత్తం అంటే వెనకుండి సపోర్ట్తో నడిపించడం జరిగింది. సో సునీల్ కుమార్ రెడ్డి సార్ ఒకవేళ ఈ ప్రాజెక్ట్కి వెనకాల లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకు వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. సో ఈ సినిమాలో అందరూ నిజంగానే చాలా ఎక్కువ కష్టపడ్డారు. ఈవెన్ డివైపు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ హీరోయిన్ అందరూ చాలా కమిట్మెంట్తో వర్క్ చేయడం జరిగింది. సో అంతే కమిట్మెంట్తో మేము కూడా దాని అవుట్పుట్ ఇచ్చేలాగా ట్రై చేస్తున్నాము. సో ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవటానికి మంచి అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ ల్యాండ్ మాఫియా టీమ్కి ఈరోజు నన్ను ఇక్కడ గెస్ట్గా పిలిచినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు అక్నాలెడ్జ్ మై ఫ్రెండ్ ఎక్కలి రవీంద్ర బాబు. వాడు పరిచయం చేసిన టీం వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ అన్నయ్యకి పరిచయం వాళ్ళు. అరే వీళ్ళు ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారా, కొంచెం మనం ఏదో సపోర్ట్ చేయాలి అని చెప్పిన తర్వాత స్క్రీన్ షాట్ ఇన్ఫోటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నేను నా మిత్రుడు రవీంద్ర బాబు మేము స్టార్ట్ చేయడం జరిగింది ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్తో. సో ఓకే లెటస్ ప్రొసీడ్ అన్న ఇంటెన్షన్తో వాళ్ళని మనం చెప్పడం జరిగింది. అందులో కృష్ణ గారికి నేను టోటల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే బాధ్యతని ఇవ్వటం జరిగింది. సో ప్రాజెక్ట్ని ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అని చెప్పి, అలాగే వెంకట్ గారు వీళ్ళందరూ కూడా ఆన్ బోర్డ్ రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీ ఎలా వస్తారో నాకు 23 సంవత్సరాల క్రితం నాకు తెలుసు. సో ఇక్కడ స్ట్రింగ్స్ పట్టుకోవడం ఎలాగా, ఇక్కడ నుంచి ఒక సినిమా బయటికి తీసుకెళ్లాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏదో కష్టపడి కింద మీద పడి మేము అందరి సపోర్ట్తో చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. మనకు తెలిసిన విషయాన్ని రాబోయే జనరేషన్కి కొంత మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి అని నా రవీంద్రబాబు నా మిత్రుడు, వాడు చెప్పిన కారణంగా ఈ సినిమాకి బ్యాక్ ఉండటం జరిగింది. And we really miss Ravi on this occasion. I wanted to again remember him. It's been a long association. అలాంటి ఒక మిత్రుడు వాళ్ళ సపోర్ట్ తోటి ఇంతవరకు తీసుకొని రావడం జరిగింది. ఈ సినిమా బ్లెస్సింగ్స్, వాడి బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా బాపిరాజు గారు
కష్టపడి ఏదో ఒకలాగా మంచి థియేటర్స్ పట్టుకొని రిలీజ్ చేయడం కోసం తన నెట్వర్క్ని తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఈ సినిమాని జనాల వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీరున్నారు ఎలాగా సపోర్ట్ చేయడానికి, చిన్న సినిమా చిన్న గొంతుని మ్యాగ్నిఫై చేసి జనం దాకా తీసుకొని వెళ్ళడం కోసం మీరందరూ సహకరిస్తారని ప్రణయనాథ్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే నా కెమెరామ్యాన్ వెంకట్ అండ్ కృష్ణ అందరికీ కూడా నేను ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. And I expect Land Mafia will make its presence felt in the industry. Thank you very much for coming and wish you happy new year. Thank you all of you for coming and gracing this occasion. Thank you. ల్యాండ్ మాఫియా ఈ సినిమాని ఫిబ్రవరి 14వ తారీఖు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మీరు సలార్కి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తారు, కారణం ప్రభాస్ ఉన్నాడు కాబట్టి. అలాగే మీరు సలారైనా ల్యాండ్ మాఫియా అయినా మీ దృష్టిలో ఇప్పుడు ఒకటే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పిల్లల కిందే సమానం. ఎందుకంటే ఇంతకుముందు కొంచెం పెద్దవాళ్ళు వచ్చేవారు, తమ్ముళ్ళు అన్నలు అనేవాడిని. ఇప్పుడు అందరూ నా పిల్లలే కాబట్టి మీకు ఇంకంత బాధ్యత పెరిగింది. ఇప్పుడు మీరు మాకు చేసే సహాయం మీ తల్లిదండ్రులకు చేసినట్టే. సహాయం అని ఎందుకు అడుగుతున్నానంటే, ఈవేళ ఇక్కడ వరకు తీసుకురావాలంటే సినిమా కుట్లు తెగిపోతున్నాయి. ముందు సినిమా తీయాలనుకోవటం చాలా తేలికైన విషయం. హీరో దొరికాడు, హీరోయిన్ దొరికింది, డైరెక్టర్ దొరికాడు, సినిమా స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ వాట్ ఏంటో వీళ్ళకి తెలియదు. దిగితే కానీ లోతు, తింటే కానీ రుచి అంటారు. అలాగే దిగిన తర్వాత వీళ్ళకి డే బై డే తెలుస్తుంది ఇంకెంత కావాలి, ఇంకెంత కావాలి, ఇంకెంత కావాలి. క్లైమాక్స్కి వస్తే కానీ మొత్తం ఎంత అయింది, ఎన్ని నొప్పులు ఉన్నాయి, ఏమిటి బాధ్యతలు, బరువులు, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇన్ని మోస్తూ ఈ సినిమాని ఇక్కడికి తీసుకొచ్చారంటే ఫ్యాషన్. వీళ్ళందరికీ మన వంతు సాయం మనం చేయవలసిన ధర్మం 100% ఉందని నేను నమ్ముతూ, నా పిల్లలందరినీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ కోరుకున్నది ఏంటంటే, ఈ సినిమాకి కాస్త పబ్లిసిటీ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. హే వ్యూస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో ల్యాండ్ మాఫియాలు జరుగుతూనే ఉంటాయి, మనందరికీ తెలుసు. బట్ ఒక లేడీ ల్యాండ్ మాఫియా చేస్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలని డెఫినెట్లీ ల్యాండ్ మాఫియా సినిమా చూడాలి. సో మనతో పాటు మధుబాల గారు ఉన్నారు కాబట్టి ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మధు గారు, ఎలా ఉన్నారు? హాయ్ అందరికీ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. మీరు ల్యాండ్ని ఎలాగైతే అంటే ఆక్రమించుకుంటున్నారు, అలానే నా మైక్ కూడా ఆక్రమించుకుంటున్నారు. సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. బట్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బికాస్ ఇట్స్ చెప్పాలంటే ఫుల్ లీడ్ మీరే మూవీలోని. ఇట్స్ మేల్ డామినేటెడ్ సొసైటీలోని ఒక లీడ్గా రాబోతున్నారు. 7 days కాల్ షీట్ ఇచ్చారు. నెక్స్ట్ అది 7 or 10 daysలో అయిపోతుందని చెప్పారు. నాకు అసలు తెలీదు. 50 days షూట్ అయింది. 7 daysలో అయిపోతుంది మేడం, ఇంకొక 3 days వేసుకోండి, 10 daysలో అయిపోతుంది అన్నారు. అది చిన్నగా స్టార్ట్ అయ్యి అసలు సినిమా వరకు అవుతుందని కూడా మేము అనుకోలేదు. సో మంచి ఫిలిం. మీరు చూసారు కదా ట్రైలర్ ఎంత బాగుందో. ఫైట్స్ కానీ, సాంగ్స్ అరకులో చేసాము అని, లొకేషన్స్, వాట్ ఇట్ మేబీ. మనకి ఒక ఎవర్ గ్రీన్ హిట్స్ ఉన్నాయి చూసారు కదా సౌందర్య గారి ట్రెండ్లో. ఆ సాంగ్స్ని అందరికీ గుర్తు చేస్తాయి. ఈ సాంగ్స్ అన్నీ ఆ ట్రెండ్ సాంగ్స్ని గుర్తు చేస్తాయి. సో అంటే లైక్ ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నీ కూడా కొంచెం యాక్షన్ జోనర్లో ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈవెందో సలార్ వచ్చిన తర్వాత ఎక్కువగా యాక్షన్ జోనర్కి ఎడిక్ట్ అవుతున్నారు. అండ్ ఇందాక మాట్లాడుతూ సలార్ సినిమా మా సినిమా కూడా ఒకేలా ఉంటుంది, ఒకటే అన్నట్టు చెప్పడం జరిగింది కూడా. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? 100% ఫైట్స్ చూసారు కదా చాలా ఎలా ఉన్నాయి అనేది. నాకైతే నేను ట్రైలర్ చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ రియల్లీ. సాంగ్స్ మీద నాకు చాలా హోప్ ఉంది. చాలా బాగున్నాయి. ఐ లవ్ ద సాంగ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. లిరిక్స్ కూడా మన సారే రాశారు. ఒక 2 songs లిరిక్స్ వచ్చేసి మన ప్రొడ్యూసర్ అండ్ హీరో తనే రాశారు. చాలా బాగుంటాయి లిరిక్స్ అన్ని. మూవీ ఓవరాల్గా సెంటిమెంట్, ఫైట్స్ అన్ని కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఫిలిం. సూపర్. సో ఇండస్ట్రీలో ఎవరు మీ ఇన్స్పిరేషన్? అంటే బికాస్ ల్యాండ్ మాఫియా ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలి అని అంటే లైక్ చాలా గట్స్ ఉండాలి. సో ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అలాంటి సినిమాలు తీయడానికి? ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. మీకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చాలా చాలా ఇష్టం. మేడం శ్రీదేవి గారి యాక్టింగ్ చూస్తూ ఉంటాను. విజయశాంతి గారి ఫిలిమ్స్ లైక్ చేస్తాను. కర్తవ్యం నాకు చాలా ఇష్టం. సో శ్రీదేవి గారు, విజయశాంతి గారు ఇస్ మై ఇన్స్పిరేషన్.
సో ఒకవేళ మీకు అవకాశం వస్తే వాళ్ళు తీసిన సినిమాల్లో యాజ్ అ ఫీమేల్ లీడ్గా చాలా సినిమాలు చేశారు, ఆ సినిమాల నుంచి ఒక సినిమా పిక్ చేసుకొని సీక్వెల్ చేయాలంటే ఏది చేస్తారు? శ్రీరాములమ్మ, కర్తవ్యం, ఐఎమ్ రెడీ. ఎప్పుడు వస్తుందా అలాంటి ఆపర్చునిటీ? ఐఎమ్ వెయిటింగ్. ఐ లవ్ ద మూవీస్. ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించే సినిమాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో మరి మనకి తెలుసు కాబట్టి ల్యాండ్ మాఫియా ఎలా ఉంటుందో ఏంటో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. సో నాకు తెలిసి 2020 ఇంటర్వ్యూస్ మనం చెయ్యాలి ఇలా. ష్యూర్గా అండ్ 2024లోని దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి సూపర్ సక్సెస్ అవ్వాలని. సో మచ్. యాక్చువల్లీ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీడియా మీరు ఎవ్రీ టైమ్ యూ ఆర్ సపోర్టింగ్ సో మచ్. మీకు మాత్రం నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. లాస్ట్ టైం కూడా చాలా బాగా చేశారు. అండ్ ప్రేక్షక దేవుళ్ళు కూడా ఇలానే మా సినిమాని ఆదరించి మమ్మల్ని మరెన్నో సినిమాలు చేసుకునే అవకాశం మాకు మీరే మాకు దేవుళ్ళు. మీరు ఎన్నో అవకాశాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. రైట్ నౌ మనతో పాటు ప్రణయ్ గారు ఉన్నారు. సో ప్రణయ్ గారు ఎవరు అని అనుకుంటున్నారా? ల్యాండ్ మాఫియా అంటూ మన ముందుకైతే రాబోతున్నారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ హీరోగా ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఆల్సో లిరిక్ రైటర్ అంట కూడా. సో చూద్దాం, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ సార్, ఎలా ఉన్నారు? విష్ యూ ద సేమ్ మేడం. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. నేను చాలా బాగున్నాను. బట్ మీ ల్యాండ్ మాఫియా గురించి చెప్పండి. బికాజ్ ల్యాండ్ మాఫియా అనేది రియల్ లైఫ్లో చాలా పెద్ద ఇష్యూ. సో అలాంటి ఒక ఇష్యూతో యాజ్ అన్ ప్రొడ్యూసర్గా మీరు రాబోతున్నారు అండ్ హీరోగా కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం గల రీజన్ ఏంటి? ల్యాండ్ మాఫియా అనేది వరల్డ్ వైడ్ వైబ్రేషన్ మేడం. ఈరోజు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా ప్రతి ఒక్కరికి భూ సమస్య. ఈ భూ సమస్య అనేది ఎంతదంటే ఒక లావా లాంటిది అనమాట. సో ఈ వైబ్రేషన్స్తో వస్తే ఈజీగా కనెక్ట్ అవుతాము. ప్లస్ నిజంగానే ఆ సబ్జెక్ట్ జరుగుతుంది. దానితో పాటు ఒక మంచి సందేశం కూడా ఉందండి మా సినిమాలో. టైటిల్ మాత్రమే ల్యాండ్ మాఫియా, మంచి సందేశం. ఒక సమాజానికి ఉపయోగపడే వాళ్ళని ఈ ల్యాండ్ మాఫియా టీము ఇబ్బంది చేస్తే, ఒక మంచిని సమాజానికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇరుక్కుపోతే ఎలాంటి సమస్య ఎదురవుతుందో దాన్ని హీరో ఎలా ఛేదించేది అనేది మా కథాంశం అండి. సో చిన్న సినిమాతో స్టార్ట్ చేసి ఇది ఒక సినిమాగా చెందుతుందని కూడా నేను ఈరోజు అనుకోలేదు. కానీ ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషపడాల్సిన సమయం అండి ఇది. సో త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఇంకా ప్రేక్షక దేవుళ్ళు చూసి మా చిత్రం ఎలాంటిది అనేది ప్రేక్షకులు నిర్ణయించాలండి. డెఫినెట్లీ వాళ్ళు చెప్తారు. కానీ నేను మీ గురించి ఒక విషయం విన్నాను, అది ఎంత నిజమో కాదో మీరే నాకు చెప్పాలి. మీరు మూవీస్ చూడడం కూడా ఆపేశారంట కొన్ని సంవత్సరాలు. ఇస్ దట్ ట్రూ? మూవీస్ చూడడం ఆపేశారంట. ఇస్ దట్ ట్రూ? ఎస్. నేను 2002 తర్వాత అసలు ఎటువంటి మూవీస్ చూడలేదండి. ఎందుకలా? అది నా వ్యక్తిగత సమస్యల వల్ల చూడలేకపోయాను. కానీ అందుకే నేను ఏమైనా అప్డేట్ కాలేకపోయానేమని. కానీ నాకు పాత తరం నటీనటులు వాళ్ళ ఇంపాక్ట్ అయితే నా మీద ఉందండి ఖచ్చితంగా. ఆ పాత సినిమాల్లో మంచి ఆర్ద్రత ఉంటుంది ప్రతి ఒక్క, అంటే ఆ రోజుల్లో స్టోరీ కంటెంట్ బేస్. సో అవన్నీ ఉండటం వల్ల ఆల్ ఇండియా రేడియో వినడం నాకు బాగా అలవాటు. అంటే ఇప్పుడంటే ఎఫ్ఎం రేడియో ఇవి చూస్తారు, ఒకప్పుడు ఎఫ్ఎం రేడియో ఓన్లీ AM/SW అనే రేడియోస్ ఉండేది. ఆల్ ఇండియా రేడియో విన్న వాళ్ళకి సంపూర్ణ పరిజ్ఞానం ఉంటుంది సినిమా పట్ల. ఎందుకంటే ఈ 24 క్రాఫ్ట్స్ మీద వాళ్ళకు ఉన్నంత అవగాహన బహుశా ఈ తరం వాళ్ళకి అందించే మాధ్యమాలు కూడా లేవనుకుంటున్నాను. సో మీరు 2002 నుంచి సినిమాలు చూడలేదు అంటే దాదాపు 20 సంవత్సరాల పైనే కదా. సో మరి మీకు ఈ లేటెస్ట్ ట్రెండ్ సినిమాలు ఇలా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ఇలా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేయరు అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ప్రేక్షకులకు ఏది నచ్చుతుంది, ఏది నచ్చుతుంది. మరి మీకు ఎంతవరకు తెలుసు ఎలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనుకుంటున్నారు? మంచి కంటెంట్ సబ్జెక్ట్ ఉన్నది ఎప్పుడు నిరంతరం ప్రేక్షకులు ఆదరిస్తారండి. కానీ ఒకే మోస దూరంలో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా తీస్తారు, వీళ్ళు ఈ సినిమా తీస్తారు. వాళ్ళని ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటాం మన ఒరిజినల్ సబ్జెక్ట్ దెబ్బతింటుంది, ఖచ్చితంగా దెబ్బతింటుంది. ప్రతి మనిషికి వాళ్ళ కోణం అనేది ఉంటుంది. సో మన వేలో మనం వెళ్ళి చక్కగా ప్రజెంటేషన్ చేయగలుగుతామంటే ప్రేక్షకుడు నిరంతరం ఆస్వాదిస్తాడండి. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు సినిమాలు చూడని మీరు ఇప్పుడు యాజ్ అన్ హీరోగా, యాజ్ అన్ ప్రొడ్యూసర్గా, ఆల్సో విత్ లిరిక్స్ కూడా మీరే రాశారు. వస్తున్నారంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? నా మీద ఫస్ట్ నేను నమ్ముతానండి, ఆ తర్వాత ప్రజలను నమ్మించగలనని కూడా నాకు ఆ ధీమా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ట్రెండ్కి కూడా నేను పరకాయ ప్రవేశం చేయగలను. సో అంటే ఈ యొక్క కథ అందరికీ కనెక్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి నెక్స్ట్ డైరెక్టర్గా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? నా డైరెక్టర్గా మేడం, నెక్స్ట్ నా డైరెక్షనే డ్యూయల్ రోల్ మీరే హీరోగా చేస్తున్నారు. అవునండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ చేస్తున్నాను. మీకు ఎక్కడ కూడా ఏ మూవీలో కూడా సింగిల్ పార్ట్ కూడా మీకు ఎక్కడ టచ్ కాదు.
అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా ఆర్ ఎల్స్ ఏంటి? ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకు పాతతరం నటులు, పాతతరం దర్శకులు, పాతతరం ప్రొడ్యూసర్లు, వాళ్ళు పాతతరం ప్రొడ్యూసర్లు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో వాళ్ళు ముందు నిర్మాత అనేవాడు బాగుంటే ప్రతి ఒక్క క్రాఫ్ట్ బాగుంటుంది. నిర్మాత అనేవాడు లేకపోతే నిర్మాత దేవుడితో సమానం. ఒక సినిమా నిర్మాత నిలబెడితే 100 సినిమాలు వస్తాయండి. పాతతరం నిర్మాత నిలబెట్టారు కాబట్టి ఈరోజు సినీ ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు నేను ఒక హీరోగా సక్సెస్ కంటే ఒక నిర్మాతగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే నిర్మాతగా సక్సెస్ అయితే నేను హీరోగా, అదే మొదటి హీరో నేను. అదే. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్ గారు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.